క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులారా, దేవుడు ప్రేమామయుడు, దయగలిగినవాడు, వాత్సల్యపూర్ణుడు కదా. కాబట్టి మనము ఏ విధముగా జీవించినప్పటికీ కూడా మనకు మంచే చేస్తాడు. ఎలా జీవించినప్పటికీ కూడా చూసి చూడనట్లుగా ఉంటాడు. ఏ విధముగా బ్రతికినప్పటికీ కూడా ఆయన తన మంచి ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తాడు అని అనేకులు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని భయము లేకుండా బ్రతుకు మార్చుకోకుండా జీవిస్తూ ఉంటారు. నిజముగానే మనము ఏ విధముగా జీవించినప్పటికీ కూడా దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు, మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక తప్పక నెరవేరుతుందా? సౌలు ఒక సాధారణమైన వ్యక్తి. ఇశ్రాయేలు గోత్రములో కనిష్ట గోత్రమైన బెన్యామీను గోత్రంలో పుట్టి ఏమాత్రము ఎన్నిక లేని కుటుంబములోని సభ్యునిగా ఉన్న వ్యక్తి. అయితే ఇశ్రాయేలీయులు తమ కొరకు ఒక రాజును నియమించమని చెప్పినప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అధిపతిగాను రాజుగాను నియమించాలని, అతని ద్వారా ఇశ్రాయేలీయులందరూ దీవించబడాలని దేవుడు సౌలు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అతడు దేవుని ఆజ్ఞను నెరవేర్చుటలో విఫలమయ్యాడు. దేవుని మాటకు చెవియొగ్గలేదు. ఫలితముగా తరతరాలుగా రాజ్య పరిపాలన చేయవలసిన సౌలు తన అవిధేయత వలన దేవుని ప్రణాళిక తన పట్ల నెరవేరకుండా చేసుకున్నాడు. రాజ్యమును చేజార్చుకున్నాడు. ప్రియులారా, దేవుడైతే అతని రాజ్యమును స్థిరపరచాలని, ఇశ్రాయేలీయుల సంతానము అతని వలన దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ సౌలు తన అవిధేయత వలన, అజ్ఞానము వలన, లోబడనొల్లని తనము వలన దానిని చేజార్చుకున్నాడు. చివరికి తన కత్తితో తానే పొడుచుకొని చనిపోయాడు. దేవుడు సౌలు పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. సాధారణమైన ఒక వ్యక్తిని అసాధారణముగా దీవించాడు. మామూలు వ్యక్తిని కేవలము ఒకే ఒక్క రోజులో రాజుగా చేశాడు. కలలో కూడా ఊహించలేని స్థితికి దేవుడు అతడిని చేర్చాడు. అయితే సౌలు అధికార దాహముతో, సహనం లేని జీవితముతో దేవుని మాటను ధిక్కరించి ఆ ప్రణాళికకు వ్యతిరేకముగా తన జీవితమును కొనసాగించి చివరికి దేవునికి దూరమై మరణించాడు. ప్రియులారా, దేవుడు మన పట్ల కూడా గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. మన నిమిత్తము ఎంతగానో ఆలోచిస్తున్నాడు. అయితే మన సొంత నిర్ణయాల వలన, ఆలోచనల వలన మనము మన జీవితాన్ని నాశనము చేసుకుంటున్నాము. మనమే దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరనివ్వకుండా చేస్తున్నాము. కాబట్టి ప్రియులారా, ఒక మారు ఆలోచిద్దాము. మన జీవితము ఎలా ఉన్నది? దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుటకు మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా? లేక దేవుని చిత్తము నెరవేరకుండా మనమే అడ్డుపడుతున్నామా? ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము. దేవుని కార్యములు మన జీవితంలో జరుగులాగున ఆయన వైపునకు మన హృదయాలను త్రిప్పుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అయ్యా, మా ఎడల మీరు కలిగి ఉన్న తలంపులు, జరిగించుచున్న ఆశ్చర్య కార్యములు ఎంతో విస్తారములు. ప్రభువా, మీరు మా కొరకు ఏర్పరచిన మార్గములో సిద్ధపరచిన ప్రణాళికను అనుసరిస్తూ జీవించుటకు మీ శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్.